చలపతిరావు గారు అబ్బాయి అంటే ఏ బిగ్ హీరో అయినా కానీ యాక్సెప్ట్ చేస్తారు ఆ టైంలో, ఎందుకంటే నాన్న పీక్ లో ఉన్నారు కాబట్టి. పీక్ లో ఉన్నప్పటికి కూడా మీ దగ్గర టాలెంట్ ఉందని కూడా తెలుసు అందరికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వై అల్లరి నరేష్ గారు అనగానే భయం అనిపించలేదా? అల్లరి అని ఒక కామెడీ ఆడుతుందా, చూస్తారా సినిమా, అసలుకి నరేషన్ పెట్టి తీస్తే ఎవరైనా వస్తారా థియేటర్ కన్నా భయం లేదా? అసలు లేదు, భయం లేదు, భయం ఉండదు బ్రదర్ ఎప్పుడు నాకు. ఐఎమ్ నాట్ అఫ్రైడ్. ఎందుకంటే నేను ఎప్పుడు ఏంటంటే చూస్తాను, ఈ సినిమా మనం తీసాము, ఏంటి భయం? బేసిక్ గా మనకి డబ్బులు పోతాయనే కదా భయం. సో ప్రాపర్ గా మనం మనని హెడ్జ్ చేసుకున్నాం అనుకోండి, అంటే ఎక్సైట్ అయిపోయి ఓ 100 కోట్లు పెట్టి సినిమాలు తీయకుండా ప్రాపర్ గా ఈ సినిమా మనం అనుకుంటున్నాం, ఈ కథకి ఎంత ఖర్చు పెట్టాలి, ఇంత ఖర్చు పెడతాం వల్ల మనం ప్లస్ ఆర్ మైనస్ ఇక్కడ ఉంటాం, అది మనకి సేఫ్ అయినా అనుకునే కదా మనం కథ తీస్తాం. ఎగ్జాక్ట్లీ. అంతేగాని ఓవర్ ఎక్సైట్ అయిపోయి మనం బ్యాంక్రప్ట్ అయిపోయేలాగా సినిమాలు తీయం కదా. సో దానివల్ల ఫైనాన్షియల్ గా భయం లేదు అప్పుడు. బట్ కాకపోతే ఏంటంటే క్రియేటివ్ గా యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేది ప్రతి సినిమాకి ఆ టెన్షన్ ఉంటుంది. ఇప్పుడు మీకు నచ్చింది మీరు తీశారు, మీకు నచ్చింది అవతలాడికి నచ్చాలని గ్యారంటీ లేదు కదా. మెజారిటీ ఆఫ్ ద పీపుల్ కి నచ్చాలనుకుని మనం తీస్తాం, అది గ్యారంటీ లేదు కదా నచ్చుతుందా లేదా అని చెప్పేసి. సో వి ట్రై, అంతే. ఎవ్రీ ఫిల్మ్ ఇస్ అ ట్రయల్. పైగా నాకు ప్రతి సినిమా ఒక మొదటి సినిమా లాంటిది.